సఖీస్ అండ్ సకాస్ వెల్కమ్ టు మై ఛానల్ పీడీ విత్ విఎస్కే. ఈరోజు నేను పార్క్ వచ్చేసాను. యాక్చువల్లీ ఈరోజు నాకు చాలా లేజీగా అనిపించింది. ఏం చేయాలి ఏంటి అని నాకు నిద్ర వస్తూనే ఉంది. ఐ డోంట్ నో వై. చాలా అంటే చాలా లేజీగా ఉంది. ఈరోజు మన డే 55 కాబట్టి నేను యాజ్ యూజువల్గా కొన్ని పార్క్ వచ్చాను కాబట్టి అక్కడున్న దాంతో ఏదో ఒకటి కుస్తీ పడిపోయి అండ్ దాని తర్వాత ఛాలెంజ్ ఏంటో మీ అందరికీ చెప్తాను. ప్రస్తుతానికైతే లెట్స్ డూ ఆర్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ దాంతో చేసేవి ఉంటాయి కదా, వాటన్నిటిని నేను మీకు చేసి చూపిస్తాను. కొంచెంసేపు అవి చేసి అండ్ దాని తర్వాత ఛాలెంజ్ ఏంటి అనేది చేసేటప్పుడు చెప్తాను. లెట్స్ డూ ఆర్ వర్కౌట్స్ టుగెదర్. అండ్ వాకింగ్ అంటారా, నేను చేశాను. అండ్ ఇప్పుడైతే వర్కౌట్స్ చేద్దాం. ఓ సఖీస్ అండ్ సకాస్, నేనైతే ఇక్కడ యాక్చువల్గా నేను ఈరోజు లేట్గా రావడానికి కారణం ఏంటంటే ఈరోజు నుంచి డ్యాన్స్ క్లాస్ స్టార్ట్ అయింది కాబట్టి డ్యాన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాను అనమాట. ఇక్కడికి వచ్చి ఎక్సర్సైజ్ నేను ఎప్పుడు వెళ్ళే పార్క్కి ఈసారి వెళ్ళలేదు. అండ్ వెళ్దాములే, కొంచెం లొకేషన్ షిఫ్ట్ అయినట్టు ఉంటుంది అని చెప్పి పార్క్ వచ్చాను. ఈ పార్క్ వచ్చాక కూడా జనాలు ఎవరు లేరు, అమ్మాయి అనుకున్నాను. సో అట్లా జనరల్గా నార్మల్గా నా పని ఏంటంటే ప్రతి ఎక్సర్సైజెస్ ఒక 2 minutes 1 minute చేద్దాము, టైం లిమిట్ పెట్టుకుందాము. ఎందుకంటే ఆల్రెడీ నేను డ్యాన్స్ క్లాస్లో చాలాసేపు డ్యాన్స్ చేశాను. అండ్ ఈరోజు ఏంటో తెలియదు కానీ చాలా చెమటలు పెట్టేసింది నాకు. అండ్ ఇప్పుడు నేను చేస్తున్న ప్రతి ఎక్సర్సైజ్ ఐ హ్యావ్ డన్ 2 to 3 minutes ఒక్కొక్కటి చేశాను టైం లిమిట్ పెట్టుకొని. అండ్ దాని తర్వాత నేను మెల్లగా చేసుకుంటూ ఐ వాజ్ జస్ట్ డూయింగ్ మై థింగ్స్. అండ్ ఆ క్యామ్ పట్టుకొని ఊరు వాడ వెళ్తూ ఉన్నాను. అండ్ ఎస్పెషలీ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఐ డోంట్ నో, చాలా స్ట్రెంగ్త్ కావాలనిపించింది. మీరు అబ్జర్వ్ చేస్తుంటే నా అప్పర్ బాడీ ఏదైతే ఉందో అది కొంచెం సన్నబడుతున్నట్టు నాకు అనిపించింది. బికాజ్ అది నేను ఫీల్ అవ్వగలిగాను కాబట్టి. లోవర్ బాడీ మాత్రం ఫ్యాట్ అనేది ఇంకా ఉంది. అది నేను కొంచెం టోన్ అవ్వటానికే చూస్తున్నాను. ఐ వాజ్ ట్రైంగ్ టు బిల్డ్ దట్ బిల్డ్ కాదు, చేంజ్ దట్ ఫ్యాట్ ఏదైతే ఉందో దాన్ని అంతా కరిగించుకోవడానికే ట్రై చేస్తున్నాను నేను. అండ్ ఇప్పటిదాకా నేను చేసిన ఎక్సర్సైజెస్లో ఐ ఫెల్ దిస్ వాజ్ టఫ్ వన్. బికాజ్ నేను 6 చేయగలిగాను, చేయలేకపోయాను. ఐ డోంట్ నో వై, ఎందుకు చేయలేకపోయాను అనేది. సరే అని చెప్పి ఇక్కడికి వచ్చి ఇంకా ఇది నేను ఎలా చేస్తాను మీ అందరికీ తెలిసిందే కదా. సో ఫస్ట్ నార్మల్గా స్టార్ట్ చేశాను. అండ్ దాని తర్వాత అన్నీ చేస్తుంటే పక్కనున్న ఆయన అడిగారు, వాట్ ఆర్ యూ డూయింగ్, ఎందుకు వీడియో తీస్తున్నావు ఏంటి అంటే చెప్పాను. వి డిస్కస్డ్ అబౌట్ ఫ్యాట్ లాస్ ఏమన్నా జరిగిందా, ఎంత వెయిట్ లాస్ అయ్యారు ఏంటి అని చెప్పి అడిగారు. ఐ సెడ్ నా అబ్జర్వేషన్ ప్రకారం ఇది అని చెప్పి నాకున్న ఐడియాతో నేను ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్పాను. ఐ డోంట్ నో వెదర్ నేను ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగాను ఏంటి అనేది నాకు తెలియదు. కానీ నేను ఎలా అయితే రోజు మీకు చెప్తున్నానో ప్రతిదీ ఐ వాజ్ డూయింగ్ దిస్ దాట్, నా బాడీలో చేంజ్ నాకు ఈ టోన్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ప్రోటీన్ తీసుకుంటున్నా, ఫైబర్ తీసుకుంటున్నా, అండ్ ఇంట్లో ఉన్న ఫుడ్తోనే ఎట్లా తగ్గాలి అనేది నేర్చుకుంటున్నాను. అండ్ షుగర్స్, జంక్, ఐ డోంట్ నో వై ఈ మధ్యన నాకు షుగర్స్ అయినా జంక్ అయినా ఏమైనా తీసుకుంటుంటే నా బాడీ యాక్సెప్ట్ చేయట్లేదు. ఐ డోంట్ నో వై, ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదో కూడా తెలియట్లేదు. కానీ ఐ వాజ్ టేకింగ్ ఇన్ ఎవ్రీథింగ్. ఫుడ్ అనేది, గుడ్ ఫుడ్ అనేది ఎక్కువ వెళ్తుంది బాడీకి. అండ్ జంక్, షుగర్స్, డ్రింక్స్ ఇవన్నీ చాలా తక్కువ లిమిటెడ్గా తింటున్నాను. అయిపోయినాయి. ఇప్పుడు నేనైతే స్టెప్ అప్ ఛాలెంజ్ పెట్టుకున్నాను. ఈరోజు డే 55 కాబట్టి లెట్స్ డూ ఆర్ స్టెప్ అప్ ఛాలెంజ్. ఎస్, ఇక్కడ వేస్తాను ఇమేజ్, స్టెప్ అప్ ఛాలెంజ్. ఇది నేను 100 చేద్దాం అనుకుంటున్నాను. సో యా, అండ్ నేను షూస్ మర్చిపోయాను. యూ వేర్ యువర్ షూస్, ఓకే? సో కమింగ్ టు అవర్ ఛాలెంజ్, దిస్ వాజ్ ప్రిటీ హార్డ్ మ్యాన్. చూడటానికి ఇదే ముందులే అని అనుకున్నాను నేను. యాక్చువల్లీ సర్లే ఇదే ముందులే అని చెప్పి 100 పెట్టుకున్నాను కావాలని. బట్ యూ డోంట్ బిలీవ్, చేస్తున్నప్పుడైతే దోలు తీరిపోయింది. యాక్చువల్గా ఆ పాప తెలిసిన పాప అనమాట. నేను ఎక్కడో చూశాను అది ఇది అని చెప్పి పలానా ఇది నేను అని చెప్పి మాట్లాడాను. ఐ జస్ట్ కంప్లీటెడ్ 70. ఓ మై గాడ్, చూడటానికి చాలా ఈజీగా ఉంది కదా, చేయండి తెలిసిద్ది. ఇదంతా గట్టిగా బాడీ మీద రియాక్షన్ చూసిద్ది. ఎస్పెషల్లీ హిప్ అండ్ టైట్ ఏంటి, హిప్, థైస్, పిక్కలు,
అన్నీ టైట్ అవుతాయి. ఇంకా 30 ఉన్నాయి కదా, చేస్తాను. కొంచెం ఊపిరి వేసుకుంటా. అండ్ అక్కడ కొంచెం జారుతుంది. సో ఆఫ్టర్ 70 మిగతా 30 వాజ్ లైక్ బాగా అనిపించింది ఇది చేయడం కూడా. అండ్ నాకు తెలియంది ఏంటంటే ఛాలెంజెస్ నేను ఇంత బాగా చేస్తున్నానా అన్న కాన్ఫిడెన్స్ బాగుంది నాకు. 100. ఇప్పుడు మెడిటేషన్ చేద్దాం. అండ్ కమింగ్ టు అవర్ మెడిటేషన్ గైజ్, యూ డోంట్ బిలీవ్, మీరు నన్ను చూస్తే నేను స్వెట్ ఎట్లా పట్టాను ఏంటి అనేది. నా బాడీ నుంచి హీట్ ఎలా వెళ్తుంది అంటే బయటికి, ఐ డోంట్ నో, ఐ ఫెల్ట్ లైక్ నన్ను ఎవరో కాలుస్తున్నట్టు అనిపించింది. మేబీ నా బాడీలో ఉన్న ఫ్యాట్ అట్లా కరుగుతుందేమో అని ఒక ఫీల్ వచ్చింది. విచ్ ఈజ్ లైక్ అది తెలియని ఒక అంత బాడీ ఫ్యాట్ నా లైక్ అంత హీట్ నా బాడీలో ఉన్న అంత లైక్ నేను ఎంత చేస్తున్నాను ఏంటి అనేది మీరు చూసారు కదా. నేను చాలా చేసే సింపుల్గా ఉన్నా చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. ఐమ్ డన్ విత్ మై 55 డే. అదేవిధంగా మెరిసిపోతున్నాయి కదా చోట్ల కారిపోయి. ఐ నో. సో దిస్ డే వాజ్ రియలీ గుడ్. అండ్ చూసారా, నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ. ఫేస్ స్వెట్ అలా బయటకు వస్తుంటే మంచి గ్లో కొడుతుంది. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ డే 55. ఛాలెంజ్ కూడా మంచిగా చేస్తాను. And I'm really looking forward for tomorrow 56 challenge. I don't know whether what it is, but yeah, if you like this video, please like, share and subscribe to my channel PT with VSK, and don't forget to comment below because your comments boost me so much. You know, my dear Sakis and Sakas, I always love you all. Bye bye. Stay tuned for tomorrow.